యుద్ధం మొదలవ్వక ముందే దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని మాటలతో పొడవటం స్టార్ట్ చేశాడు. గురువు కాళ్లకు నమస్కరించాల్సింది పోయి తన తప్పును ఎత్తి చూపిస్తున్నాడు. దుర్యోధనుడు అంటున్నాడు, పశ్యైతాం పాండుపుత్రాణమాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. దీని అర్థం, ఓ ఆచార్య, మీ తెలివైన శిష్యుడు ద్రుపద మహారాజు కొడుకు ఎంత అద్భుతంగా పాండవ సైన్యాన్ని మోహరించాడో చూడండి. ఇక్కడ దుర్యోధనుడు కావాలనే ద్రుపద పుత్రుడు అని గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ద్రోణుడిని చంపడానికి ఆ ద్రుపద పుత్రుడు పుట్టాడు. అయినా సరే ద్రోణుడు అతనికి యుద్ధ విద్య నేర్పించాడు. దుర్యోధనుడి ఉద్దేశం ఏంటంటే, చూసారా గురువుగారు, మీరు అతి మంచితనంతో శత్రువుకి విద్య నేర్పించారు. ఇప్పుడు ఆ విద్యనే మన మీద ప్రయోగిస్తున్నాడు. మీ వల్లనే మనం ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం అని అపరాధ భావం కలిగిస్తున్నాడు. గురువుని భయపెట్టడం అయిపోయాక ఇప్పుడు శత్రువుల బలాన్ని చూసి తన భయపడటం మొదలు పెడతాడు. పాండవ సైన్యంలో ఉన్న ఆ మహారథులు ఎవరు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.